హాయ్ అండి. మిలినియర్ వైఫ్ పార్ట్ 17. మీరు బాధపడకండి బాస్. నేను ఈ వార్తా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశాను. ఇక ఇంకో గంటలో మీటింగ్ కూడా ఉంది. సరే కార్తీక్, ఏమవుతుందో చూద్దాం. అన్ని సవ్యంగానే జరుగుతాయి బాస్, మీరేమి టెన్షన్ పడకండి అంటూ కార్తీక్ సూరజ్ కు ధైర్యం చెప్పడానికి అయితే ప్రయత్నించాడు. అయితే బాస్, నీలక్షితో ఈ వీడియో నిజం కాదని చెప్పిద్దామా? ఆ మాట వినగానే సూరజ్ ఆగ్రహంతో కార్తీక్ వైపుకు కోపంగా చూశాడు. బాస్, దయచేసి కాస్త ప్రశాంతంగా ఆలోచించండి. దీనివల్ల మన వ్యాపారంపై ప్రభావం పడుతుంది. నేను అలా అన్నది కేవలం అందుకే. అవసరానికి మించి ఆలోచించాల్సిన పని లేదు కార్తీక్. నువ్వు నీ పని మాత్రమే చూసుకో అని సూరజ్ కఠిన గొంతుతో అన్నాడు. అతని మాట విని కార్తీక్ ఒక్క మాట కూడా మాట్లాడకుండా బయటకు వెళ్ళిపోయాడు. అప్పటికే బయట నిలబడి వాళ్ళిద్దరు మాటలని వింటున్న నీలాక్షి కార్తీక్ బయటికి రావడం గమనించి అతన్ని వెంట వెళ్ళింది. అతని దగ్గరికి చేరుకుని మెల్లని గొంతుతో పిలిచింది. అన్నయ్య, అన్నయ్య, ఒకసారి ఆగండి. ఏమైంది నీలాక్షి? ఇంతసేపు లోపలే ఉన్నాను కదా, అప్పుడే పిలవచ్చు కదా. ఇప్పుడు బయటికి వచ్చిన తర్వాత ఎందుకు పిలుస్తున్నావు? అన్నయ్య, మీ బాస్ కోపంగా ఉన్నారు కదా, ఆయన ఎదుట నేను మీతో ఎలా మాట్లాడగలను చెప్పు. సరే అమ్మాయి గారు, మరీ అంత అవసరమైన విషయం ఏంటి? నా దగ్గరికి ఎందుకు వచ్చారు? అన్నయ్య, ఉదయం నుంచే ఏదో పెద్ద కష్టం వచ్చినట్లు అనిపిస్తుంది, కానీ ఏం కష్టం మాత్రం తెలియటం లేదు. మీరే చెప్పండి, అసలు ఏమవుతుంది ఇంట్లో? ఎందుకు అంత టెన్షన్ గా ఉన్నారు అందరూ? అయినా పోలీసులు కూడా వచ్చారు. తర్వాత నల్లని బట్టలు వేసుకున్న ఒక వ్యక్తి కూడా వచ్చాడు. అంటే మీరు కూడా వెళ్ళి వాళ్ళతో ఏదో మాట్లాడి వచ్చారు. ఆయన ముఖం కూడా బాగోలేదు. చెప్పండి అన్నయ్య, ఏం జరిగింది? నా మనసు చాలా బాధగా ఉంది. మీనాక్షి, నిజంగానే నీకు ఏం జరిగిందో తెలియదా అని కార్తీక్ అనుమానంగా తన వైపుకు చూస్తూ అన్నాడు. ఏంటన్నయ్య, మీరు కూడా వింతగానే మాట్లాడుతున్నారు. ఇప్పుడే ఇంతసేపు మీతో మాట్లాడ్డాను, అంతలోనే నేను చెప్పిన మాటలని మర్చిపోయారా? నాకు తెలుసుంటే మిమ్మల్ని ఎందుకు అడుగుతాను అన్నయ్య? ఇంత పొట్టిగా ఉండి నన్నే పిచ్చోని అంటున్నావా? నువ్వెలాంటి చెల్లువో అంటూ కార్తీక్ అబద్ధపు కోపం నటించాడు తన ముందు. అయ్యో అన్నయ్య, నన్ను క్షమించండి. ఏదో కోపంలో తెలియక అలా నోటుకొచ్చినట్టు మాట్లాడేశాను పొట్టి అని అంటూ నీలాక్షి అమాయకంగా ముఖం పెట్టింది. నీలాక్షి, నేను సరదాగా అన్నానులే కాని అని చెప్పి తన ఫోన్ లో ఉన్న ఒక వీడియోను నీలాక్షికి చూపించాడు కార్తీక్. ఇదిగో నీలాక్షి, అసలు ఈ కష్టానికి మూలం ఈ వీడియోనే. ఈ వీడియోనా? అవును నీలాక్షి, ఈ వీడియో వల్లే ఇప్పుడు నగరం అంతా కలకలం రేగింది. ఈ రోజు అందరూ కూడా సూరజ్ సార్పై బురద చల్లుతున్నారు. ఆయన పేరు ప్రతిష్టలకు తీవ్ర నష్టం జరుగుతుంది. ఆయన శత్రువులు మంచి పన్నాగం పని అందులో ఆయనను పగడబందీగా ఇరికించారు. ఆ వీడియో చూడగానే నీలక్ష్మి ముఖం వాడిపోయింది. ఆ సమయంలో సూరజ్ తనని కొట్టిన సంఘటన గుర్తొచ్చి మళ్ళీ ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇదంతా తన వల్లే జరిగిందనే బాధ ఆమెను మరింత కృంగదీసింది. తను లేకపోయి ఉంటే సూరజ్ తనపై చేయి చేసుకునేవాడే కాదు. ఇలాంటి పరిస్థితి కూడా తనకు వచ్చేదే కాదు అనిపించింది. నేను ఎలాంటి భార్యను? ఆయన కష్టాలను తగ్గించలేకపోయాను. పైగా ప్రతిరోజు నా వల్లే ఒక కొత్త సమస్య వచ్చి పడుతుంది అని మనసులోనే ఏడుస్తూ అనుకుంది. అయ్యో నీలాక్షి, ఆయన ఇప్పుడు నువ్వెందుకని ఏడుస్తున్నావు? నిజానికి తప్పు బాస్తే కదా, నేను కొట్టినందుకే కదా ఇప్పుడు ఆయన చేసిన పనికి తగిన ఫలితం అనుభవిస్తున్నారు. కార్తీక్ మాటలో నీలాక్షికి అర్థం కాక అతని వైపుకి అయోమయంగా చూసింది. ఆమె సందేహాన్ని గ్రహించిన కార్తీక్, నిన్న బాస్ నిన్ను కొట్టారు కదా, అదే సమయంలో త్రిశాల ఈ హవేలీకి వచ్చింది అన్నాడు. త్రిశాల? అదేలా అన్నయ్య? అదే ఆ రోజు విందులో చూసిన ఆవిడే కదా. నా దగ్గరకు వచ్చి మాట్లాడింది కూడా ఆమెనే కదా. అవును, ఆమెనే. సోరా సార్ నిన్ను కొట్టి హింసిస్తున్నారని కమిషనర్ ఆఫీస్ లో కంప్లైంట్ ఇచ్చింది కూడా ఆమెనే. అంతేకాదు, అన్ని సామాజిక మాధ్యమాల్లో, సోషల్ మీడియాలో, వార్తాపత్రికలో ప్రధాన వార్తగా ఇప్పుడు ఆ వీడియోని ప్రసారం చేస్తున్నారు. ఇదంతా ఆ త్రిశాలనే చేసింది. ఏమంటున్నారు అన్నయ్య? అవును, అందుకే బాస్ ఈ రోజు ఆఫీస్ కి వెళ్ళలేదు, ఇంట్లోనే ఉన్నారు. అంతేకాదు, ఇంకొద్దిసేపట్లో వార్తా విలేకరులు కూడా వస్తారు. వాళ్ళ ప్రశ్నలు అడగడం మొదలు పెడితే అయ్యో భగవంతుడా, అసలు వాళ్ళని ఎందుకు పిలిచామా అనిపిస్తుంది. వాళ్ళు అడిగే ప్రశ్నలు ఎవరో రాసిస్తారా లేక వాళ్ళే ఆలోచించి అడుగుతారా అనేది కూడా అర్థం కాదు.
అంత దారుణంగా ఉంటాయి వాళ్ళ ప్రశ్నలు. అర్థమైంది అన్నయ్య. అంటే మీ బాస్ ఇప్పుడు నా మీద రగిలిపోతూ ఉంటారన్నమాట. అందుకే నన్ను అంత కోపంగా చూస్తున్నారు. అవునా? మరి మామూలుగా అయితే బాస్ నిన్ను ప్రేమగా చూస్తారుగా. హ్మ్. కదా నీలాక్షి. అయ్యో, ఆయన స్వభావం అలాంటిదే. అప్పుడు పరిస్థితుల వల్ల ఆయన చూపు నాకు అలానే అనిపిస్తుంది. అంతే. అది మనసులో పెట్టుకుని ఏమీ భయపడకు. సరే అన్నయ్య, మీరు చెప్తున్నారంటే ఖచ్చితంగా నమ్ముతాను. అయినా మీ బాస్ కోపం మాత్రం ఎప్పుడూ ముక్కు మీదే కూర్చుని ఉంటుంది. సరే సరే నీలాక్షి, నాకు పని ఉంది, నేను వెళ్తాను, నువ్వు లోపలికి వెళ్ళు అని చెప్పి కార్తీక్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు తనతో మాట్లాడి. ఈ కష్టాలన్నిటికీ కారణం నేనేనా? అందుకే అనన్య అక్క నన్ను అంతగా మందలించారా? ఇప్పుడు ఇప్పుడు నేనేం చెయ్యాలి? దేవుడా, నన్ను కాపాడు. సూరజ్ సార్ ఇప్పటికే కోపంతో రగిలిపోతున్నారు. ఈ రోజైతే తన కోపాగ్నిలో నన్ను పూర్తిగా కాల్చేస్తారు. అయ్యో నీలక్షి, ఇక నీ పని అయిపోయినట్టేనే అని మనసులో అనుకుంటూ ఆమె లోపలికి వెళ్లి నేరుగా సూరజ్ ఎదుటే నిలబడింది. ఆమెను చూసిన సూరజ్ అసలు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆయన బయటకు ప్రశాంతంగానే కనిపించినా అతని మనసులో మాత్రం ఆలోచనల తుఫాన్ అయితే చెలరేగుతుంది. ఒకవైపు ఈ కష్టం తలపై పడింది, మరోవైపు ఆ వీడియో చూసినప్పటి నుంచి అపరాధ భావన అతన్ని విడిచిపెట్టడమే లేదు. ఈ అమ్మాయి ఇంట్లో అందరి అవమానాలు, హింస భరిస్తూనే నా పక్కనే నిలబడి ఉంది. కానీ నేనేం చేశాను? ఆమెపై చేయి చేసుకున్నాను. నేను చేసిన పనికి తగిన శిక్ష నాకు తప్పకుండా పడుతుంది అని అనుకున్న సూరజ్ నీలాక్షి తన ఎదుట నిలబడి ఉండడాన్ని గమనించి ముఖం తిప్పుకుని కిటికీ దగ్గరికి వెళ్లి నిలబడ్డాడు, ఏమీ మాట్లాడకుండా. అయ్యో రామా, ఈయన ఎందుకు ఇలా ఉన్నారు? చాలా కోపంగా ఉన్నారు. ఇప్పుడైనా కోపం ఎలా తగ్గించాలి అని నీలాక్షి మనసులోనే భగవంతుని ప్రార్థించడం మొదలుపెట్టింది. అప్పుడే సూరజ్ వెనక్కి తిరిగి, చెప్పు, ఏంటి, ఏం చెప్పాలనుకుంటున్నావు అని అడిగాడు. సార్, అది ఈ కష్టంతో అదే నాకు ఎలాంటి సంబంధం లేదు. నేనేమి చేయలేదు అని అంది నీలాక్షి తడబడుతూ. కానీ నేను నీ దగ్గర ఎలాంటి వివరణ అడగలేదు. ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అన్నాడు సూరజ్ నిర్లక్ష్యంగా. ఇక అతను ఆ మాటలు నీలాక్షి హృదయాన్ని బాగా గాయపరిచాయి. బాధపడింది. ఆయన ఆమె అక్కడి నుంచి కదలలేదు. ఆమె అలాగే నిలబడి ఉండడాన్ని గమనించిన సూరజ్, ఇంకేంటి విషయం అని అడిగాడు. అది మీరు ఇంకా భోజనం చేయలేదు అని అంది నీలాక్షి మెల్లగా. భోజనం చేయకపోతే ఏమి చచ్చిపోన్లే. నీకు తినడం వండడం తప్ప ఇంకేమీ తెలియదా? ఇక్కడ నుండి వెళ్ళిపో, నా ఎదుట నిలబడొద్దు అని సూరజ్ కోపంతో గట్టిగా అరిచేశాడు నీలాక్షి మీద. అతని కోపం మళ్ళీ ఉప్పొంగింది. ఇంత పెద్ద ప్రాబ్లం తలపై పడింది, కానీ దీనికి మాత్రం భోజనం గుర్తుకొస్తుంది. నిజంగానే ఇంత అమాయకురాలా, లేక ఎలా నటిస్తుందా అని మనసులో అనుకున్నాడు. అతని కోపంతో కూడిన అరుపు విన్న అమాయకురాలైన నీలాక్షి భయంతో వణిగిపోయింది. ఆమె పెద్ద పెద్ద కళ్ళల్లో వెంటనే కన్నీళ్లు నిండిపోయాయి. అది చూసి సూరజ్ కు మరింత చిరాకేసింది. అతను మళ్ళీ ముఖం తిప్పుకోగా నీలాక్షి నిశ్శబ్దంగా కన్నీళ్లు తుడుచుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది, ఏమీ మాట్లాడకుండా. ఆమె కింద ఉన్న మందిరంలోకి వెళ్ళగానే ఇంట్లో ఉన్న అందరి చూపులు ఆమెపై ద్వేషంగా కనిపించాయి. ఈ కష్టాలన్నిటికీ కారణం ఆమె ఒకతే అన్నట్టుగా అందరూ ఆమెని ద్వేషంగా చూస్తున్నారు. అమ్మగారు, ఈ కష్టాన్ని ఇంట్లో ఉంచుకున్నంత కాలం ఇక ఇలాగే ఒకదాని వెంట ఒకటి సమస్యలు తెచ్చిపెడుతూనే ఉంటుంది. దరిద్రం ఎక్కడిదో అంటూ అనన్య నీలాక్షి వైపుకు అసహ్యంగా చూస్తూ ఉద్దేశపూర్వకంగా వినిపించేలా కావాలని అంది. నువ్వు చెప్పేది నిజమే కోడలా, కానీ నేనేం చేయగలను? ఈ కష్టం ఒకసారి గడిచిపోనివ్వు. దీన్ని హవేలో నుంచి బయటికి గెంటేయకపోతే అసలు నా పేరు వసుంధర సింగ్ రాథోడే కాదు, బయటికి గెంటేస్తాను అంటూ వసుంధర కూడా తన కోపాన్ని బయటపెట్టేసింది. అది విన్న నీలాక్షి భయంతో వణికిపోయింది. భయపడుకు బిడ్డ, ఏది జరిగినా చూద్దాం, నేను ఎప్పుడు నీ వెంటే ఉంటాను అంటూ రఘువీర్ ఆమె తలపై ప్రేమగా చేయి పెట్టాడు. ఆ మాటలు విన్న నీలక్షికి ఉప్పొంగుతున్న తుఫానులో ఒక చిన్న ఆశ్రయం దొరికినట్టుగా అనిపించింది. వెంటనే ముందుకు వెళ్లి ఆయన పాదాలకు నమస్కరించింది. ఎంతో సున్నితంగా కనిపించే నీలక్షి ముఖంలో ఇప్పుడు గంభీరతతో కూడిన దృఢ నిశ్చయం కనిపించింది. తను ఇంకేం చెయ్యాలో ఆమె మనసులో నిశ్చయించుకున్నట్టుగా అనిపించింది. అంతలోనే వార్తా విలేకరులు మీటింగ్ ప్రారంభమయ్యే టైం వచ్చింది. ఇక నిర్ణయించిన సమయానికే విలేకరులందరూ కూడా మహిళా సంఘాల ప్రతినిధులందరూ సభ మందిరంలోకి చేరుకున్నారు.
ఒకవైపు ఇంట్లోని వారందరూ నిలబడి ఉన్నారు. నగరంలో ఎన్నో వార్తా ఛానల్స్ ఈ మీటింగ్ ని ప్రత్యక్ష ప్రసారం చేయడానికి వచ్చాయి. ప్రత్యక్ష ప్రసారానికి కావలసిన ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. కొద్దిసేపటికి సూరజ్ కూడా అక్కడికి వచ్చి ఒక కుర్చీలో కూర్చున్నాడు. అతన్ని చూడగానే ఇక సభా మందిరంలో ఒక్కసారిగా గుసగుసలు మొదలైపోయాయి. అందరూ ఒకరితో ఒకరు ఏదేదో మాట్లాడుకోవడం ప్రారంభించేశారు. మొదలు పెట్టండి, మీ ప్రతి ప్రశ్నకు మీకు సమాధానం దొరుకుతుంది, అడగండి, మీరేం తెలుసుకోవాలనుకుంటున్నారో అని సూరజ్ అన్నాడు. అతను అలా చెప్పగానే వార్తా విలేకరులు, మహిళా సంఘాల ప్రతినిధులు ఒక్కసారిగా చురుగ్గా మారిపోయారు. అన్ని వైపుల నుంచి సూరజ్ పై ప్రశ్నల వర్షం కురిపించారు. సార్, మీరు దేశంలో పేరున్న పెద్ద బిజినెస్ మ్యాన్ అయ్యుండి మీ భార్యని ఇలా హింసిస్తారా? సూరజ్ గారు, ఆమె మీ భార్య కావచ్చు, కానీ ఆమెను కొట్టే హక్కు మీకు ఎవరిచ్చారు? ఆమెకు ఎవరూ లేరు, చదువు కూడా లేదు కాబట్టి ఆమెను మీ బానిసలా భావిస్తున్నారా? మీ ఇద్దరి మధ్య వయసు తేడా చాలా ఎక్కువ, అందుకే మీ ఇద్దరి మధ్య సరైన అవగాహన లేదు అనేది నిజమేనా? ఆమె మీకు ఎదురు చెప్పలేదనే ధైర్యంతో అబ్బాయిననే అహంకారాన్ని చూపిస్తున్నారా? ఇక మండిపడి ఆ ప్రశ్నలు వింటూ సూరజ్ పళ్ళను బిగించి పిడికిళ్ళు గట్టిగా బిగించి తన కోపాన్ని అయితే అదుపులో పెట్టుకున్నాడు. సూరజ్ గారు, ఈ పెళ్లి మీ ఇష్టంతో జరగలేదని, అందుకే మీరు ఇలా ప్రవర్తిస్తున్నారని అందరూ అంటున్నారు. అది ఎంతవరకు నిజం? ప్రశ్నలు బాణల్లా వరుసగా దూసుకొస్తూనే ఉన్నాయి. కానీ వాటికి సమాధానం చెప్పాలనే ఆసక్తి సూరజ్కి ఏమాత్రం లేదు. అతను మౌనంగానే కూర్చున్నాడు. సూరజ్ గారు, మీరు ఇలా మౌనంగా ఉంటే ఎలా? మా చేతికి వచ్చిన ఆ వీడియో నిజమే కదా? దానికి మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిందే. పరిస్థితి క్రమంగా మరింత క్లిష్టంగా మారుతుంది. ప్రశ్నల పదును కూడా పెరుగుతూనే ఉంది. తాను ఇంకా మౌనంగా ఉంటే వాళ్ళ ప్రశ్నలు ఆగవని, ఇంకా పెరుగుతూనే ఉంటాయని సూరజ్కి అర్థమైంది. దాంతో తనకు తన కంపెనీకి మరింత ఇబ్బందులు ఎదురవుతాయని అతను గ్రహించాడు. పైగా ఈ మీటింగ్ ప్రత్యక్ష ప్రసారంలో సాగుతుంది. ఇప్పుడు తాను తప్పకుండా సమాధానం చెప్పాల్సిందేనని అనుకుని మాట్లాడబోతూ ఉండగా అప్పుడే అక్కడికి నీలక్షి వచ్చింది. అక్కడ ఉన్న వారందరూ ఆమె వైపుకి తిరిగి చూశారు. సూరజ్ కూడా అటువైపుకి చూశాడు. నీలక్షి అక్కడికి రావడం గమనించగానే అతని కోపం ఒక్కసారిగా తారాస్థాయికి చేరుకుంది. వెంటనే అతను కార్తీక్ వైపుకు కోపంగా చూశాడు. కార్తీక్ మాత్రం తలదించుకున్నాడు. ఇంట్లోని వారందరూ ఇదంతా గమనిస్తున్నారు. నీలక్షి కూడా అది చూసింది. సూరజ్ ముఖాన్ని ఒకసారి చూసి ఏమనుకుందో తెలియదు, నెమ్మదిగా నడుచుకుంటూ ముందుకొచ్చింది. కార్తీక్ ని ఎంతో వేడుకుని వేదికపైకి చేరుకుంది. సూరజ్ తన వైపుకు కోపంగా చూస్తూ ఉండడంతో భయానికి ఆమె శరీరం వణికిపోయింది. మనసులో రాముని ప్రార్థిస్తూ ధైర్యం కూడగట్టుకుంది. చూడండి, మన కళ్ళ ముందే సూరజ్ గారు కేవలం చూపులతోనే ఆమెను భయపెడుతున్నారు. అమ్మాయి గారు, ధైర్యంగా చెప్పండి, ఏం జరిగిందో మాకు మొత్తం చెప్పండి, మేము ఉన్నాం కదా. సూరజ్ గారు మిమ్మల్ని ఏమీ చేయలేరు అనే మహిళా సంఘాల అధ్యక్షురాలు నీలక్షిని ప్రోత్సహించింది. ఆ మాటలతో కాస్త ధైర్యం వచ్చిన నీలక్షి మాట్లాడడం మొదలుపెట్టింది. మరి దీని తర్వాత ఏం జరుగుతుందో అది మాత్రం నేను ఇప్పుడు చెప్పను, రేపు మీకే స్వయంగా తెలుస్తుంది, చూద్దాం మరి.